హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని కెనానికల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్ కోసం చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. ఏమని అడుగుతానంటే డిఫైన్ కెనానికల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్ అని అంటారు. అప్పుడు ఈ డెఫినేషన్ రాయాలి. చూడండి, లెట్ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ బి ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్. క్వాడ్రాటిక్ ఫార్మ్ అనేది ఏ ఫార్మ్ లో ఉంటుంది? ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ అనే ఫార్మ్ లో ఉంటుంది. In n variables, then there exists a real non-singular linear transformation x is equals to py. Okay, linear transformation anamata, which transform x transpose ax to another quadratic form of type y transpose dy. Din equation idi. Then y transpose dy is called the canonical form of quadratic form of x transpose ax. Din emantam y transpose dy ni manam canonical form of quadratic form anamata. అంటే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ యొక్క క్వాడ్రాటిక్ ఫార్మ్ ఏంటి? వై ట్రాన్స్పోజ్ డివై. ఇక్కడ మనకి డి అంటే ఏంటంటే డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ చూడండి, ఇదే కదా డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇందులో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ డయాగోనల్ మ్యాట్రిక్స్ కి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, డయాగోనల్ ఎలిమెంట్స్. ఇవేమవుతాయి? ఐగన్ వాల్యూస్ అవుతాయని మనం చూసాం కదా. కాబట్టి డయాగోనల్ λ1, λ2 అండ్ సో ఆన్ λn. ఫస్ట్ ఒక ప్రాబ్లం అనేది చూద్దాము. ఏంటంటే రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ టు ద కెనానికల్ ఫార్మ్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. ఫస్ట్ ఏం చేయాలంటే ఏం చేస్తాం? గివెన్ క్వాడ్రాటిక్ ఫార్మ్ రాసుకుంటాం. గివెన్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఏంటి? 3z² మైనస్ 2xy మైనస్ 2yz ప్లస్ 2zx. దీని నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ద మ్యాట్రిక్స్ ఫార్మ్ ఏమవుతుంది తెలుసు కదా మనకి. మ్యాట్రిక్స్ రాయడం 3 ఇలా రాసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఏమవుతుంది? -1 1 -1 -1 1 -1. ఇది మనకి మ్యాట్రిక్స్ అయింది. ఇప్పుడు నుంచి దీని నుంచి మనం ఏం చేయాలంటే ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ఈస్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఇదే కదా మనకి. అంటే 3 - λ -1 1 -1 3 - λ -1 1 -1 3 - λ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని డెట్ కడితే మనకి ఏమవుతుంది? ఓకే, ఇక్కడ 5 కదా, 5 - λ ఇంటూ 3 - λ మైనస్ ఏమవుతుంది? -1 అవుతుంది. మైనస్ ఆఫ్ -1 అంటే +1 +1 ఇంటూ -1 ఇంటూ 3 - 1 +1 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ కదా, ప్లస్ 1 ఇంటూ -1 ఇంటూ -1 1 మైనస్ 3 - λ ఇలా రావడం అనేది జరుగుతుంది కదా. ఇది 5 - λ అంటే 5 - λ. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది? 3 - λ 15 15 - 1 14 అంటే λ² -8 λ ప్లస్ 14. ఇది మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది? -3 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ λ ప్లస్ 1 అంటే ఏమవుతుంది? λ -2 ప్లస్ λ -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే λ³ మైనస్ λ² ప్లస్ 36 λ మైనస్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బై సింథటిక్ డివిజన్ తెలుసు కదా. 1 - 11 36 -36. ఇందులో 3కి అవుతుంది చూడండి, 1కి అలా అవుతుంది. 3 పెట్టుకున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుంది? 1 3 1 3 అంటే -8 -24 12 36 అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 రావాలి కదా. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? λ² -8 λ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం λ -12 λ -2 λ -6 గా రాసుకోవచ్చు కదా. కాబట్టి మనకు వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి? λ -2 రూట్స్ ఏంటి? ఇలా రావడం జరుగుతుంది. కాబట్టి λ ఈజ్ ఈక్వల్స్ టు 2 3 6. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి ఐగన్ వాల్యూస్ వచ్చాయి. కాబట్టి దీని నుంచి మనం ఏం చేయాలి? ఐగన్ వెక్టర్స్ ని ఫైండ్ చేయాలి. ఇఫ్ λ ఈజ్ ఈక్వల్స్ టు 2 తెలుసు కదా మనకి. ఐగన్ వెక్టర్స్ ని ఎలా ఫైండ్ చేయాలో
ఇక్కడ ఫస్ట్ ఏ ఏంటి మనకి ఏ మైనస్ లాంబ్డా చేస్తున్నాం. ఏ అంటే మనకి ఏంటి ఈ మ్యాట్రిక్స్ కదా. 3 మైనస్ 2 అంటే 1 మైనస్ 1 1 మైనస్ 1 ఇక్కడ మనకి ఏమవుతుంది 3 మైనస్ 1 1 మైనస్ 1 3. నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. అంటే ఏంటంటే ఏ మైనస్ అంటే ఏ మైనస్ లాంబ్డా అంటే 2 కదా. అంటే ఇక్కడ 3 మైనస్ 2 5 మైనస్ 2 3 మైనస్ 2 మిగతావన్నీ యాస్టీస్గా ఉంటాయి కదా. అలా ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0 0 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఎకలాన్ ఫామ్గా మనం రెడ్యూస్ చేయాలి. R3 చేంజ్ R3 మైనస్ R1 చేస్తే అవుతుంది కదా. ఇక్కడ 0 ఇక్కడ 0. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది 1 మైనస్ 1 1 0 2 0 0 0 0. ఓకే, తర్వాత ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0 0 0 ఇలా అయింది కదా. ఇప్పుడు నుంచి మనం ఏం చేస్తాము, లెట్ ఎక్స్ మైనస్ అంటే ఫస్ట్ మనం ర్యాంక్ ఫైండ్ చేయాలి కదా. ర్యాంక్ ఎంత మనకి 2, ఎన్ ఎంత 3. ఇక్కడ నుంచి మనం ఎన్ మైనస్ ఆర్ ఇండిపెండెంట్ సొల్యూషన్ చూసుకోవచ్చు కదా. అంటే ఎన్ అంటే 3 మైనస్ 2 కాబట్టి 1 కాన్స్టెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈక్వేషన్స్ రాయొచ్చు. ఓకే, ఇలా నెక్స్ట్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దీని నుంచి y ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక కాన్స్టెంట్ కాబట్టి నేను z ఈజ్ ఈక్వల్స్ టు ఇది తీసుకుంటున్నాను ఆల్ఫా. కాబట్టి x మైనస్ 0 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ మనకి x1 ఏమవుతుంది ఐగన్ వెక్టర్ మైనస్ ఆల్ఫా 0 ఆల్ఫా. ఆల్ఫా కామన్ తీస్తే మైనస్ 1 0 1. కాబట్టి దేర్ ఫోర్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మైనస్ 1 0 1. ఇప్పుడు అలాగే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. నెక్స్ట్ ఇది కేస్ 2. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 కూడా మనం చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఇలా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేశాను, ఈ మ్యాట్రిక్స్ లాంబ్డా ప్లేస్ లో మనం 3 వేసుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఎకలాన్ ఫామ్ గా రెడ్యూస్ చేయాలి కదా. R1 R3 చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 0 వచ్చేలా చూసుకోవాలి కదా. కాబట్టి R2 చేంజ్ R2 ప్లస్ R1 చేస్తే ఇక్కడ 0 అవుతుంది. అవి ఇవి కూడా మారుతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా 0 కిందలో కూడా 0 అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి R3 చేంజ్ R3 ప్లస్ R2 చేస్తే నాకు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దీని నుంచి మనం ఏం చేయాలి, ఈక్వేషన్స్ అనేవి రాసుకోవాలి. ఫస్ట్ దీని ర్యాంక్ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. ర్యాంక్ ఎంత, ఫస్ట్ ర్యాంక్ రాసుకోవాలి. ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు 2 n ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ నుంచి n మైనస్ r ఏమవుతుంది 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 1 అన్నోన్ అని పెట్టాలి. కాబట్టి ఈక్వేషన్స్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏమైంది y మైనస్ z. y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి నేను ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ ఒక కాన్స్టెంట్ తీసుకోవాలి కదా. x ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకున్నా అంటే z ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకున్నాను. కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు z కాబట్టి మనకి y కూడా ఏమవుతుంది ఆల్ఫా అవుతుంది. దీని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు y కాబట్టి x కూడా ఆల్ఫా అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ మనకి x2 ఏమవుతుంది ఆల్ఫా కామన్ తీస్తే 1 1 1. కాబట్టి x2 అనేది ఏమవుతుంది 1 1 1 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే కేస్ 3. కేస్ 3లో మనకి ఏంటి చెప్పండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే లాంబ్డా ప్లేస్ లో మనం ఏం వేసుకుంటాం 6 అనేది వేసుకుంటాం. ఓకే, చేస్తే మనకి ఏమవుతుంది అంటే మైనస్ 1 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 1 మైనస్ 3 ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ 0 ఇక్కడ 0 తెచ్చుకోవాలి కదా. R2 చేంజ్ 3R2 మైనస్ R1 అండ్ R3 చేంజ్ 3R3 ప్లస్ R1 మైనస్ 3 మైనస్ 1 1 0 మైనస్ 2 అంతే కదా. R2 3R2 అంటే ఇక్కడ మనం మైనస్ 3 అనేది రావడం జరుగుతుంది. మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఏమవుతుంది ప్లస్ 1 కాబట్టి మైనస్ 2 వచ్చేసింది. 3 మైనస్ 3 ప్లస్ 1 ఏమవుతుంది కదా మైనస్ 2 కదా. ఓకే, మైనస్ 4 0 మైనస్ 4 మైనస్ 8 అనమాట. మైనస్ 8 ఇక్కడ మనకి ఏమవుతుంది ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0 0 0. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ R3 చేంజ్ R3 మైనస్ దీన్ని 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ 0 అని అయిపోద్ది కదా. 2R2
-3 -1 1. నెక్స్ట్ 0 -2 -4 0 0 0. అంతే కదా. x y z ఈజ్ ఈక్వల్స్ 0 0 0. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ర్యాంక్ ఫైండ్ చేయాలి. ర్యాంక్ ఎంత మనకి? ర్యాంక్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ 2, n మనకి 3. దీని నుంచి n మైనస్ r ఏమొస్తుంది? 3 - 2 ఈజ్ ఈక్వల్స్ 1. కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఈక్వేషన్స్ రాసుకోవాలి. -3x -y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ 0. అండ్ నెక్స్ట్ ఏంటి? -2y -4z ఈజ్ ఈక్వల్స్ 0. ఓకే. ఇక్కడ నుంచి నేను లెట్ z ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా తీసుకున్నాను అనుకోండి. ఈ -2 ఈజ్ ఈక్వల్స్ 0 కాబట్టి -2y ఈజ్ ఈక్వల్స్ 4 ఆల్ఫా. 2 2 కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ -2 ఆల్ఫా. ఇవి మొత్తం కూడా y ఈజ్ ఈక్వల్స్ -2 ఆల్ఫా అని z ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా అని కూడా ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏం చేస్తుంది మనకి? -2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 0. -3x -3 ఆల్ఫా వెళ్ళిపోతే +3 ఆల్ఫా. ఈ 3 3 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్స్ -ఆల్ఫా. ఒక నిమిషం. -2 ఆల్ఫా. ఓకే. ఇక్కడ -y కదా, అంటే ఇక్కడ మనకి ప్లస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏంటి? +z అంటే ఇక్కడ మైనస్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా. అంటే అర్థమైంది కదా. ఇక్కడ -2 ఆల్ఫా కదా, నేను ఇక్కడ ఏమైనా డైరెక్ట్గా -2 ఆల్ఫా వేసాను. కానీ ఇక్కడ -y అన్నారు కాబట్టి y ప్లేస్లో -2 ఆల్ఫా వేసుకున్నాం అనుకోండి. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ z ఏమో ఆల్ఫా అవుతుంది. ఓకే. కాబట్టి x ఎంత వచ్చింది మనకి? ఆల్ఫా అనేది రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి x3 ఏం రాయొచ్చు? ఆల్ఫా కామన్ తీస్తే 1 -2 1. అంతే కదా. x3 వచ్చింది. అంటే therefore x3 is equals to 1 -2 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఏంటి? x1 ఏంటి ఇచ్చారు? -1 0 1. నెక్స్ట్ x2 ఏంటి? 1 1 1. x3 ఏంటి? 1 -2 1. ఈ మూడు ఇలా వచ్చాయి. ఇప్పుడు x1 x2 x3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలి అంటే, ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలంటే x1 x2 తీసుకుంటున్నాము. -1 × 1 ప్లస్ మళ్ళీ 0 × 1 ప్లస్ 1 × 1 చేస్తే 0 రావాలి కదా. 0 వచ్చేస్తుంది కదా మనకి. ఓకే. ఈ రెండు మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే పెర్పెండిక్యులర్ ఉంది. ఈ రెండు చూసుకోవాలి. ఈ రెండు చేస్తే మనకి 1 × 1 1 1 × -2 -2 1 × 1 1 0 వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు ఈ రెండు కూడా చెక్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు కూడా మనకి చెక్ చేస్తే 0 రావాలి. -1 × 1 -1 ఇక్కడ 0 +1 0 అయిపోయింది. కాబట్టి x1 x2 x3 అనేవి మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అన్నమాట. we observed, మనం ఏం రాయాలి? that x1, x2, x3 are mutually perpendicular అని రాయాలి. కాబట్టి ఇక్కడ నుంచి మనకి ద నార్మలైజ్డ్ వెక్టర్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ E1 ఎలా రాస్తామంటే చూడండి, E1 లో ఫస్ట్ -1 ఉంది కదా, 0 1 ఇలా రాసుకుంటున్నాం. కింద డినోమినేటర్స్ లో మనం ఏం రాయాలంటే చూడండి, ఇక్కడ అంటే x1 మనకి ఏమి ఇచ్చారు? -1 0 1. ఇక్కడ ఫస్ట్ మనకి E1 అంటే ఎలా రాయాలంటే -1 రాసుకున్నాం కదా, బై రూట్ ఓవర్. చూడండి, రూట్ ఓవర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎంత మనకి? √2. అంటే √2 మొత్తానికి కూడా √2 రాయాలి. 0/√2 1/√2. అర్థమైంది కదా. అంటే ఏంటి? రూట్ చేసి హోల్స్ ఇది స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ చేస్తే మనకి √2 వచ్చింది. కాబట్టి మొత్తానికి √2 చేయాలి. అంటే ఏంటి? √2 చేస్తే మనకి 0 వచ్చేస్తుంది. √2. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 2ని ఎలా రాస్తాం మనం? 1. ఇక్కడ మనకి ఏమవుతుంది? √3 వస్తుంది. ఇక్కడ మనకి E3 ఏమవుతుంది? 1/, చూడండి E3 ఏమవుతుంది? రూట్ ఓవర్ 1 స్క్వేర్
మైనస్ 2 స్క్వేర్ అంతా 4, 1 స్క్వేర్ అంటే 1 అంటే √6 అనమాట. 6 మైనస్ 2/√6 1/√6. అర్థమైంది కదా, E1 E2 E3 వచ్చింది. ఇప్పుడు P తీసుకుంటే దీని నుంచి ఒక మ్యాట్రిక్స్ రాసుకోవాలి. E1 E2 E3. P అనే మ్యాట్రిక్స్ మనం రాసుకుంటున్నామండి. నార్మల్ వెక్టర్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం, P అనే మ్యాట్రిక్స్ ని రాసుకుంటాం. E1 ఏంటి ఓకే, E2 మనం రాసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము అంటే D = P ట్రాన్స్పోజ్ AT ఇది రాసుకుంటాం అనమాట. ఎందుకలా రాసుకుంటామంటే P అనేది ఆర్థోగోనల్ కాబట్టి. సిన్స్ P ఈజ్ ఆర్థోగోనల్ we have P transpose is equals to P inverse. మనకి ముందు వీడియోస్ లో డయాగనలైజేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా, అక్కడ మనం ఏం చేసాం, D is equals to P inverse into AP. అక్కడ P inverse is equals to adjoint A by P గా మనం ఫైండ్ చేసాం కదా. ఇక్కడ మనం ఆర్థోగోనల్ కాబట్టి ఏంటి కండిషన్, P into P transpose is equals to I కదా. అంటే మనకి P transpose అంటే ఏం రాయాలి, I అంటే 1 అనుకుంటే 1/P. అంటే P ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ అనమాట. అంటే P ఇన్వర్స్ ప్లేస్ లో మనం P ట్రాన్స్పోజ్ అనేది రాస్తాం. కాబట్టి D ఈజ్ ఈక్వల్స్ టు P ట్రాన్స్పోజ్ AP. ఇక్కడ P ట్రాన్స్పోజ్ అంటే ఇది తీసుకుంటాం, P అనేది. ఓకే, P అనేది తీసుకున్నా మనకి ఏమవుతుంది చెప్పండి, ట్రాన్స్పోజ్ చేయాలి కదా. -1/√2 1/√3 1/6 0 √3 1/√3 -2/√6 అలాగే 1/√2 1/√3 1/√6. ఇక్కడ A అంటే మనకి ఏంటి 3 -1 1 -1 5 -1 1 -1 3. ఇప్పుడు నెక్స్ట్ P ఏంటి అదే కదా, -1/√2 1/√3 1/√6 0 1/√3 -2/√6 1/√2 1/√3 1/√6. ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఫస్ట్ ఈ రెండు చేస్తాను, అంటే ఫస్ట్ ఈ మొత్తం కూడా మల్టిప్లై చేయాలి కదా. ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఎలా మల్టిప్లై చేయాలి తెలుసు కదా మనకి. ఫస్ట్ ఈ కాలం మైనస్ అంటే చూడండి -3/√2 ఈ రెండు ఇంటూ చేస్తాం. తర్వాత ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 0 వచ్చేసింది 0. తర్వాత ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఏమైంది +1/√2. ఈ రెండు డినోమినేటర్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి -2/√2 -2/√2. అలా మనం మొత్తం చేయాలి. ఓకేనా, అలా చేస్తే మనకి ఏమైందంటే -0 + 1/√2. నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది కదా ఫస్ట్. తర్వాత ఈ కాలం 1/√2 0 -1/√2. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 0 వచ్చేసింది. ఓకే, మొత్తం చేస్తే ఇలా వచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేశాను ఇంకో ఇలా చేస్తే ఇలా వచ్చింది. తర్వాత ఈ రెండు మల్టిప్లై అంటే దీని ఆన్సర్ ఇది. ఈ రెండు మల్టిప్లై చేస్తే నీకు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ ఏంటి, డయాగోనల్ మ్యాట్రిక్స్. అంటే మనకి లాస్ట్ చేస్తే మనకి 2 3 6 అనేవి ఏంటి మనకు వచ్చే ఐగన్ వాల్యూస్ రావాలన్నమాట. ఒకవేళ ఐగన్ వాల్యూస్ రాకపోయింది అనుకో మనం చేసేది ఎక్కువ తప్పు చేసామని అర్థం అనమాట. ఇలా వచ్చిందంటే రైట్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము అంటే hence the quadratic form, అంటే quadratic form transformed, hence the transformed quadratic form రాయాలి. hence the transformed quadratic form is x transpose ax కి మన transformed quadratic form అంటే ఏంటి, ఈ డెఫినేషన్ ప్రకారం మనకి ఏంటి ట్రాన్స్ఫార్మ్డ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే y ట్రాన్స్పోజ్ dy, దాన్ని కెనానికల్ ఫామ్ అంటాం. ఏంటది y ట్రాన్స్పోజ్ dy. దాన్ని ఎలా రాస్తాం, y ట్రాన్స్పోజ్ అంటే y1 y2 y3. దీన్ని 2 0 0
0 3 0 0 0 6. ఇప్పుడు దీన్ని y1 y2 y3. కాబట్టి ఎలా రాయొచ్చు 2y1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ప్లస్ 6y3 స్క్వేర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేసామనుకోండి 2y1 ప్లస్ 3y2 ప్లస్ 6y3. మళ్ళీ వీటితో ఇంటూ చేస్తే మనకి 2y1 స్క్వేర్ 3y2 స్క్వేర్ ప్లస్ 6y3 స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే canonical form. Therefore canonical form is equals to y transpose dy is equals to 2y1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ప్లస్ 6y1 స్క్వేర్. ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు కదా. ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే x is equals to py అన్నమాట. x అంటే ఏంటి x, y z. p అనేది ఏంటి మనకి p అనేది మనం ఇందాక రాసుకున్నాం కదా, ఇది p. p అంటే ఏంటి -1/√2 1/√3 1/√6. నెక్స్ట్ 0 1/√3 -2/√6 1/√2 1/√3 అండ్ నెక్స్ట్ 1/√6. ఇక్కడ y అంటే మనకి ఇది y1 y2 y3. దీని నుంచి మనం x y z ని ఎలా ఫైండ్ చేయాలంటే తెలుసు కదా. ఇప్పుడు ఎలా ఫైండ్ చేయాలంటే -1/√2 ఇంటూ y1. అప్పుడు మనకి ఏమవుతుంది -y1/√2 ప్లస్ y2/√3 ప్లస్ y3/√6. ఇప్పుడు y ఏమవుతుంది అంటే దీనికి ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది y2/√3 మైనస్ 2y3/√6. z ఏమవుతుంది ఈ మొత్తం లాస్ట్ రో y1/√2 ప్లస్ y2/√3 ప్లస్ y3/√6 అనేది అవుతుంది. ఇది xyz వాల్యూ. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాము, ఇలా క్వశ్చన్ రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ టు ద కెనానికల్ ఫార్మ్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకొని దానికి ఐగెన్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ ఐగెన్ వెక్టర్స్ ని ఫైండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాదా మనం ఐడెంటిఫై చేస్తాము. ఓకే, మ్యూచువల్ పర్పెండిక్యులర్ కాదా లేదా అని ఫైండ్ చేస్తే అయ్యే ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తాం, నార్మలైజ్డ్ వెక్టర్స్ రాసుకుంటాము. ఓకే, నార్మలైజ్డ్ వెక్టర్స్ రాసుకున్న తర్వాత మనం ఏం చేసాం, p అనే మ్యాట్రిక్స్ ని రాసుకున్నాం. ఇక్కడ నుంచి e1 e2 e3. ఇక్కడ మనకి డినోమినేటర్ ఎలా వచ్చింది, √(-1)² ప్లస్ 0² ప్లస్ 1². అప్పుడు దీని √2 వచ్చింది. అలాగే దీన్ని చేస్తే ఇలా వచ్చింది. దీని నుంచి మనం ఇక్కడ p ఈజ్ ఆర్థోగోనల్ కాబట్టి p ట్రాన్స్పోజ్ ప్లేస్ లో మనం p ఇన్వర్స్ వేయాలి. d ఈజ్ ఈక్వల్స్ టు p ట్రాన్స్పోజ్ AP. కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేశాను. తర్వాత దీంతో మల్టిప్లై చేసుకుంటే నాకు ఇలా వచ్చింది 2 3 6. అంటే మనకి ఏం రావాలి, ఐగెన్ వాల్యూస్ వస్తే మనకి రైట్ చేసినట్టు. ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే కెనానికల్ ఫామ్ రాయాలి కదా. కాబట్టి y ట్రాన్స్పోజ్ dy అనేది కెనానికల్ ఫామ్ యొక్క ఫార్ములా కదా. ఇలా రాసుకున్నాం. అప్పుడు మనకి కెనానికల్ ఫామ్ వచ్చింది. అక్కడ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి అన్నారు కాబట్టి x is equals to py. x p తెలుసు, y చేస్తే మనకి x y z అనేవి వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ.